హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. ఈరోజు నేను కోడిగుడ్డు టమాటా ఇగురు చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, చూడండి. టమాటా ఇగురు, టమాటా, కోడిగుడ్డు, ఎర్రగడ్డ, చూసారా? కోడిగుడ్లు, ఎర్రగడ్డ, టమాటా ఇగురు చేస్తున్నాను. చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి. వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాము. పాన్ పెట్టుకున్నాము కదా, స్టవ్ వెలిగించుకుంటాం. పాన్ పెట్టుకుని వేడైతే నూనె పోస్తాము. ఫ్రెండ్స్, వేడెక్కింది. ఇప్పుడు నూనె పోస్తున్నాను. సరే కదా, ఇప్పుడు నూనె పోసాను. వేడెక్కనిద్దాము. ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. ఇప్పుడు దానిలో మనం జీలకర్ర, కొంచెం మినపప్పు, చిటికెడు మెంతులు, ఇవి బాగా దోరగా వేపుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా ద్వారగా యాగనిద్దాము. ఫ్రెండ్స్, బాగా ఎర్రగా ద్వారగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో ఎర్రగడ్డ వేసుకుంటాము. ఎర్రగడ్డ వేసాం కదా, బాగా యాగనిద్దాము. చూసారా, బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఎర్రగడ్డలు. ఈ నూనెలు ఎర్రగడ్డ వాడితే అసలు ఇంక ఇది ఎర్రగడ్డ అన్నది తెలియకూడదు, అంతలాగా వాడ్చాలన్నమాట. దీన్ని చాలా బాగుంటుంది ఇగురు. టమాటా, ఎర్రగడ్డ, కోడిగుడ్డు ఇగురు. చూస్తారు కదా, సన్నగా తరుక్కోవాలి. బాగా సన్న మంట మీద బాగా ఎర్రగడ్డ, అసలు ఎర్రగడ్డ అనేది తెలియకూడదు, అంత బాగా వాడిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా. కొంచెం సాల్ట్ వేస్తాం. ఎప్పుడు కూడా ఎర్రగడ్డ వాడ్చేటప్పుడు కానీ కొంచెం కానీ సాల్ట్ వేస్తే తొందరగా ఎర్రగడ్డ మెత్తబడిపోయి ఏగిపోతుంది. చూసారు కదా, వేస్తా చూడండి. ఇప్పుడు ఉప్పు. ఫ్రెండ్స్, ఇది ఉప్పు వేస్తున్నాను. ఎప్పుడైనా ఎర్రగడ్డ వేసినప్పుడు కొంచెం ఉప్పు కానీ వేస్తే, సాల్ట్ కానీ ఉప్పు ఏదైనా సరే ఉప్పు కానీ వేస్తే ఇట్లాగా తొందరగా ఏగొద్దు అనమాట. ఎర్రగడ్డ లేట్ అవుతుంది కదా ఏగేదానికి, వాడేదానికి. ఇట్లా కానీ ఉప్పు కానీ కొంచెం వేసామంటే తొందరగా నీకు వాడిపోతుంది. అదొక చిన్న చిట్కా. అది తెలియదు, ఎవరికి తెలియకుండా ఉండదు, అందరూ తెలిసిందే. కానీ నేను కూడా చెప్పాలనిపించింది చెప్పానండి. చూసారా, బాగా వాడిపోతుంది. దీనిలో కరివేపాకు వేస్తాను. ఇప్పుడు మూత పెడతాము, కాసేపు మగ్గనిద్దాము. బాగా దగ్గరికి అసలు వాడిపోవాలి ఎర్రగడ్డ. బాగా టమాటా గుజ్జులాగా బాగా ఎగురు బాగా వచ్చేస్తుంది. పెట్టేస్తాము, మూత పెట్టేస్తాం. మూత పెట్టాము, కాసేపు ఇద్దాము. ఫ్రెండ్స్, ఒక్కసారి చూద్దాము మూత తీసి ఎలా ఉందో. చూసారా, ఎలాగ వాడిపోయిందో చూసారా. సన్నగా తరిగాం కదా ఎర్రగడ్డ. అసలు చూడండి ఎంత ఇదిగా వాడిపోయాయంటే. సరే, బాగా వాడిపోయాయి. ఇప్పుడు టమాటా వేసేస్తాము. ఫ్రెండ్స్, ఇదిగో టమాటా వేసేసాను. టమాటా కూడా చూడండి ఎంత సన్నగా తరిగాను చూసారా. సన్న ముక్కలు చేశాను. ఇంకా కూడా తరగచ్చు సన్నగా. చూడండి. నేను ఒక విషయం చెప్తానండి ఎవరికైనా కానీ. మామూలుగా మన పెద్దోళ్ళు టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు అట్లా ముక్కలు కోసుకొని వంటలు చేసేవాళ్ళు మన పెద్దోళ్ళ కాలంలో. మా అమ్మ వాళ్ళు అలా కానీ పెద్దవాళ్ళు కానీ. అప్పుడైతే జబ్బులు ఇట్లాంటి వింత వింత జబ్బులు లేవు కదా. అందరూ పెద్దోళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎంత పని చేసేవాళ్ళు, కష్టం బాగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే నైస్ అనమాట. అంటే టమాటాని కూడా కనీసం టమాటాని కూడా ముక్కలు కాకుండా గుజ్జు చేసి మిక్సీకి వేసి వేస్తున్నాం మనం కదా. ఒక్కోసారి కూరలు వేస్తున్నాం కదా. అలా మిక్స్ చేయడం వల్ల మనకి అందాల్సినది విటమిన్స్ అందట్లేదేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మామూలుగా పీసు పదార్థాలు తినాలి. మనం పీసు పదార్థాలు తింటే మనకి మోషన్ కానీ అదంతా ఫ్రీగా అవుతుంది. పీసు పదార్థాలు తినాలని డాక్టర్లు చెప్తుంటారు కదా. అట్లాంటప్పుడు మనం టమాటా కూడా ఇట్లా చిన్న ముక్కలు తరిగేసుకుంటే కదా మనకి ఫ్రీగా మోషన్ అవుతుంది. అట్లా కాకుండా దాగు వేసేసుకుంటే అది అలాగ ఇదవుతుందండి. అందుకని మనకి కొత్త కొత్త రోగాలు అలాగ వస్తున్నాయి. తినాల్సిన తిండి తినకుండా ఏమేమో తిండి తింటున్నాం మనం. అందువల్ల అలాగవుతుంది. చూసారా, అసలు ఇప్పుడు వచ్చే జబ్బులకు ముందు కానీ పెట్టేటప్పటికే చాలామంది చచ్చిపోతున్నారు. అందువల్ల మనము పాతకాల వంటలను కూడా కొన్ని చేసుకొని తింటుండాలి, పెద్దవాళ్ళు చేసిన వంటలను కూడాను. చూస్తున్నారా, ఇప్పుడు మనం తగ్గించుకుంటాం. మూత పెట్టుకున్నాం. ఫ్రెండ్స్, ఒక్కసారి చూద్దాము మూత తీసి.
చూసారా బాగా వాడిపోయింది, ఇంకా వాడాలి. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో చూసారా, చూడండి మెత్తగా అయిపోయింది. ఇంకా కాస్త వాడినిద్దాము. సన్న మంట మీద ఉడకాలండి, ఇది పెద్ద మంట పెడితే మాడిపోతుంది. టమాటా అంతా గుజ్జు అంతా దగ్గరికి వచ్చేయాలి. చూసారా ఇంకా బాగా ఇంకా మెత్తగా వచ్చేయాలి, దగ్గరికి వచ్చేయాలన్నమాట. చూసారు ఎంత దగ్గరికి అయిపోయిందో చూసారు. ఇంకా కాస్త ఇంకా ఉడకనిద్దాము. సన్న మంట మీదనే ఉడకాలి, మంట బాగా తగ్గించుకుంటా. చూసారా ఫ్రెండ్స్, చూద్దాము. ఇది సన్న మంట మీద ఉడకాలి కాబట్టి కొంచెం లేట్ అనమాట. చూసారా ఎంత మెత్తగా ఎంత ఇదిగా అయిపోయిందో చూసారా. ఇప్పుడు దీనిలో ఉప్పు చూసుకుని, ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తాము, చూసుకుంటాము ఉప్పు సరిపోయిందో లేదో. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు పొడి, కొంచెం ధనియాల పొడి అవి వేసుకుంటాము. ఉప్పు సరిపోలేదండి, ఉప్పు వేస్తున్నాను. ఇందాక ఎర్రగడ్డలు వేసాను కదా, ఇది ఉప్పు వేసాను. ఇప్పుడు మిరప్పొడి అవి వేసుకుంటాము, పసుపు, మిరప్పొడి, ఉప్పు, ధనియాల పొడి కూడా కొంచెం వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు పొడి వేస్తాను, కొంచెం పసుపు పొడి, మిరప్పొడి వేసుకుంటాం. కొంచెం ధనియాల పొడి కూడా వేద్దాము, టేస్ట్ బాగుంటుంది కొంచెం ధనియాల పొడి కానీ వేస్తే. కారము చూసి వేసుకుంటాము, ఎంత కావాలో మనకి మితంగా. కారం తినేవాళ్ళు కారం వేసుకోవచ్చు, లేదా సరిపోతే సరిపెట్టుకుంటాం. కొంచెం ఉప్పు చూస్తాం, కారము కొంచెం కారం పడుతుందండి, కొంచెం కారం వేసాను. చూస్తారా ఇప్పుడు మూత పెడదాము. బాగా ధనియాల పొడి కూడా వేసేస్తాను ఒకేసారి, అప్పుడు చూద్దాము. ఇది కొంచెం ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ఇదండి చాలు, ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ ధనియాల పొడి వాసన వస్తుంది. చాలు ఒక స్పూను, ఇంకెందుకంటే ఏమొద్దు. చూసారా ఇంకా బాగా ఇంకొక 5 నిమిషాలు ఉడకబెడతామండి. అంటే మసాలా ఇవి వేసాం కదా, కారము, పసుపు పొడి, ధనియాల పొడి. ఇంకొక కొంచెంసేపు ఒక 5 నిమిషాలు మూత పెడితే బాగా ఆ మసాలా ఉడుకుతుంది. తర్వాత కోడిగుడ్లు వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి దించేస్తాము. మంచి స్మెల్ వస్తుంది, చూస్తున్నారా మంచిగా ఉంది, కమ్మగా. ధనియాల పొడి వేసాక ఆ టేస్టే మారిపోయింది. చూస్తున్నారు వాసన కూడా మంచి వాసన వస్తుంది. ఈలోగా మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఫ్రెండ్స్ చూద్దాము, అయిపోయింది, మెత్తగా అయిపోయింది అసలు. చూసారా టమాటా కానీ ఎర్రగడ్డ కానీ అసలు గబక్కన చూస్తే టమాటా ఎర్రగడ్డ కనిపించదు అనమాట. చూసారా ఒక పచ్చడి లాగా, పచ్చడి మనం ఎలా చేసుకుంటామో చట్నీలు పచ్చడి అలాగైపోయింది కదా. చూడండి ఎంత స్మూత్గా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలో ఇదిగండి గుడ్లు వేసుకుంటాం అనమాట. ఇది ఇట్లాగా ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, నేను చూపిస్తాను. ఇట్లాగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇట్లాగా ఇప్పుడు దీనిలో వేస్తాం అన్నీ. చూసారా ఇట్లాగా పెట్టుకొని ఘాట్లు మంట తగ్గించుకొని ఉండాలి, సన్న మంట పెట్టుకోవాలండి. ఇది ఇట్లాగా వాటి మీద గుజ్జు వేసేసుకోవాలి. ఇట్లాగా ఇట్లా గుజ్జు దీని మీద వేసుకుంటే ఉప్పు కారాలు బాగా పడతాయి అన్నమాట. చూసారా గుడ్లు వేసాను చూసారా ఫ్రెండ్స్. ఇదిగో గుడ్లు, కోడిగుడ్లు దీనిలో వేసేసాను ఆ గుజ్జులో. ఇదిగో ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదా ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ టమాటా గుజ్జుని ఇట్లా వీటిల్లోకి బాగా దూర్చేస్తే ఈ మసాలా బాగా పడుతుంది దీనికి. ధనియాల పొడి మసాలా వేసాం కదా, సింపుల్ మసాలా అండి. మసాలా అంటే మళ్ళీ గరం మసాలా అట్లాగంతగా చికెన్ మసాలా అలాగే లేదు, నేను ఊరికే ధనియాల పొడి ఒక్కటే వేసాను అనమాట. చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. టమాటా ఎర్రగడ్డ కోడిగుడ్డు ఇగురు చాలా టేస్టీ కూడా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. అన్నం కూడా వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే నాకు ఎక్కువ ఏడన్నం తినాలని అనిపిస్తుందండి, చల్లబడ్డాక తినాలనిపిస్తుంది. అందుకని నేను మాట వేడన్నం అంటున్నాను కదా.
అందుకని అట్లా అంటున్నాను అంతేను. అది ఏ అన్నం అయినా సెగబెట్టుకొని వేడిగా తింటే బాగుంటుంది. అది రాత్రి అన్నం అయినా సరే, పొద్దున అన్నం అయినా సరే. కాస్త మూత పెట్టాము. సెకండ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? చూస్తుంటేనే ఆకలేస్తుంది కదా. ఒక సెకండ్ మూత పెట్టుకుంటా. మూత చూసారా? ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తాము అండి. కొంచెం, ఎందుకంటే నేను కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను. ఆకుకూర తింటే మంచిది కదా. మామూలుగా అది పనిగా ఆకుకూర తిన్నట్టు పిల్లకాయలు తినరు అనమాట. అందుకని ఇట్లాగన్నా కొత్తిమీర వేస్తే, కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది మీకు తెలియదు ఏం కదా, అందరూ తెలిసిన విషయమేను. కొత్తిమీర ఆరోగ్యానికి మంచి, బ్లడ్ని క్లియర్ చేస్తుందని కూడా అంటుంటారు పెద్దవాళ్ళు, వింటూ ఉంది కదా. అట్లా మంచిదన్నమాట కొత్తిమీర. చూడండి ఎంత వేసానో, అంటే కనీసం ఆకుకూరలు ఇలాగైనా ఆకుకూర తింటాం అనమాట. మనం కాబట్టి పిల్లలు అసలు తినరు, మనం తినేస్తాము ఆకుకూరలు. పిల్లలు మాకు వద్దంటుంటారు. అప్పుడు ఇట్లాగా చేసేస్తే బాగా దానిలో కలిసిపోతుంది, బాగా తింటారు. సూపర్. చూసారా కోడిగుడ్డు ఇగురు ఎలాగొచ్చిందో? చాలా బాగా వచ్చింది కదా. ఇట్లాగేయాలి. ఇలాగేస్తే దానిలోకి దిగుతుంది అది, ఆ మసాలా టేస్టు. అది ఏమండి నేను చెప్పడం కాదు కానీ మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఓకే, అయిపోయింది. ఒక్క సెకండ్ నుంచి తీసేస్తాము. కొత్తిమీర వేసాం కదా. ఓకే, ఫ్రెండ్స్ అయిపోయింది. దించేస్తున్నాను ఇంకా. చూసారా అయిపోయింది. ఇంక ఇగురిని బౌల్లోకి తీసేసుకుంటా. చూడండి నూనె బయటకు వచ్చేసింది. చాలా బాగుంది కదా, మంచిగా కలర్ఫుల్గా ఉంది. తీస్తానండి బౌల్లోకి. ఫ్రెండ్స్ ఇదండి, చూసారా కోడిగుడ్డు ఇగురు ఎంత బాగుందో చూసారా? టేస్ట్ చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇదండి, వావ్, చాలా బాగుంది కదా అండి. చాలా బాగుంటుంది ఇగురు. ఎవరైనా ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకొని టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి. ఒకవేళ ఇలా కూడా చేసుకొని తినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలా కామెంట్ చేయండి. ఈ టేస్ట్ ఎట్టుందో. అది కొంచెం పైన కరవచెట్టు కొత్తిమీర వేస్తున్నాను షోకి. చూసారా ఎంత బాగుందో? ఎవరైనా ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ టేస్ట్ ఎలాగుంటుందో మీకు తెలిసే ఉంటుంది, నాకు కామెంట్ చేయండి. అలాగే చేసుకునే వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా ఇలాగా చేసుకొని తిని కామెంట్ చేయండి ఎలాగుండేదో టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. నా వీడియోలు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి నాకు. మీరందరూ ఇప్పటి వరకు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత దూరం రాగలుగుతున్నానండి. మీ అందరి ఆశీర్వాదం, సపోర్ట్ మరీ ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా టమాటా, కోడిగుడ్డు, ఎర్రగడ్డ ఇగురు. ఉంటానండి, బాయ్.